ఆపరేషన్ సింధూర్ మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ప్రపంచానికే చాటి చెప్పింది. ముఖ్యంగా మనపై ఈజీగా దాడి చేసేయవచ్చు, డ్రోన్లతో విరుచుకుపడవచ్చు అని ఉబలాటపడిన పాకిస్తాన్ పుచ్చ పగిలిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల కొద్దీ డ్రోన్లని పంపిన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు తునాతునకలైపోయాయి. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యపడిందో ఈ స్టోరీలో చూడండి. తిరుగులేని మన మల్టీలేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. త్రివిధ దళాల ప్రెస్ మీట్ సందర్భంగా డీజీఎంఓ మనకి ఉన్న రక్షణ వ్యవస్థ తాలూకు గొప్పదనాన్ని ప్రస్తావించారు. దీంతో యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత అనే ఆసక్తి వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్ల ద్వారా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, సరిహద్దు దగ్గర నుంచి భారత్ భూభాగంపైకి దాడికి ప్రయత్నించినప్పుడు మన రక్షణ వ్యవస్థ ఆయుధాలు కలిసికట్టుగా వివిధ దశల్లో వాటిని బ్రేక్ చేశాయి. వాటిలో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ ఎయిర్ ఫ్లీట్, గ్రిడ్, S-400 సుదర్శన్ ట్రయంఫ్, బొరాక్ 8 మిసైల్స్, ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో పాటు DRDO యొక్క యాంటీ డ్రోన్ టెక్నాలజీ వీటిలో ఉన్నాయి. దీంతో మన సైనిక స్థావరాలను తాకడానికి పాకిస్తాన్ చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. ముందుగా ఇండియన్ ఫ్లైట్ డిఫెన్స్ గ్రిడ్ అనేది బాలిస్టిక్ క్షిపణులు, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, చాపర్ల నుండి, డ్రోన్ల నుంచి వచ్చే వైమానిక ముప్పులను గుర్తించడానికి, ట్రాక్ చేయడంతో పాటు న్యూట్రలైజ్ చేస్తుంది. భారత వైమానిక దళంలోని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ దీన్ని నిర్వహిస్తుంది. ఇది గ్రిడ్ రాడార్లు, సెన్సార్లు మరియు కమాండ్ పోస్టులను హై స్పీడ్ ఆప్టిక్ ఫైబర్ ద్వారా కలుపుతుంది. రియల్ టైంలో ఇది రెస్పాండ్ అవుతుంది. ఎక్కడా సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వదు. ఇక S-400 సుదర్శన చక్రంలానే మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి వెన్నెముకలా కాచుకుంటుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అలానే 600 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే ముప్పులను గుర్తించగలదు. అధిక ఎత్తులో ఉన్న పాకిస్తానీ డ్రోన్లను అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. పౌరులు మరియు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్లు ప్రవేశించినప్పుడు S-400 ఇంటర్సెప్టర్లు లెక్కలేనన్ని పాకిస్తానీ డ్రోన్లను నేలకూల్చాయి. ఇక హై రేంజ్ నుంచి వచ్చే ఖండాంతర క్షిపణుల దాడులను బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ 80 కిలోమీటర్ల ఎత్తు నుంచి వచ్చే మిస్సైల్స్ ను కూడా బ్రేక్ చేయగలుగుతుంది. ఇందులో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరీ ఎక్కువ ఎత్తు నుంచి వచ్చే బాలిస్టిక్ మిస్సైల్స్ ను కాచుకుంటుంది. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ADD తక్కువ ఎత్తు నుంచి వచ్చే క్షిపణులను పేల్చేస్తుంది. ఇక మధ్యస్థంగా ఉండే దాడుల కోసం బొరాక్ 8 మిసైల్స్ 70 నుంచి 100 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తుంది. S-400 ని కూడా దాటుకుని వచ్చే మిసైల్స్ ని బొరాక్ 8 నిలువరిస్తుంది. తరువాతి లెవెల్లో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని ఆకాష్ క్షిపణులు అడ్డుకున్నాయి. అలానే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కూడా పాక్ డ్రోన్లను కూల్చేశాయి. తరువాత మరీ దగ్గరగా రాగలిగిన దాడులను అడ్డుకునేందుకు క్లోజ్ ఇన్ పాయింట్ డిఫెన్స్ లెవెల్ సాయపడుతుంది. శత్రువు లేదంటే టార్గెట్ 2 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినప్పుడు ఈ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. స్పైడర్, షిల్కా, తుంగుస్కా వంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఇక్కడ రంగంలోకి దిగుతాయి. ఇవి కాకుండా ఇక జామింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా మన మల్టీలేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భాగమే. ఇందులో కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ, జామర్స్, స్పూఫర్లు ఉంటాయి. అలాగే కైనెటిక్, నాన్ కైనెటిక్ మార్గాల ద్వారా డ్రోన్లను ట్రాక్ చేసి తటస్థీకరించగల రాడార్ గైడెడ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి సాయంతోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు దుర్భేద్యంగా మారింది.